ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి అనగా టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయానికి ఇస్తున్నారు, ఈ టైమింగ్స్ అనేది ప్రతిరోజు ఏ విధంగా చేంజ్ చేస్తున్నారు, మరియు ఏ సమయానికి తిరుపతి చేరుకుంటే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ పొందవచ్చు, మరియు ఎవరెవరికి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది, వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో నించోవాలా లేకపోతే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం ఏమైనా టికెట్స్ ఇస్తున్నారా లేదా అనే విషయాల్లో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరియు ఎస్ఎస్డి టోకెన్స్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు, ఏ సమయానికి విడుదల చేస్తున్నారు, ఈ టోకెన్స్ ఎంతసేపట్లో అయిపోతున్నాయి, ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటాను వాట్సాప్ ఛానల్లో. కాబట్టి వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక ఈ జూలై మరియు ఆగస్ట్ నెలలో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో మరుసటి రోజు దర్శనానికి ముందు రోజు ఇచ్చే ఎస్ఎస్డి అనగా టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం వచ్చే ఎస్ఎస్డి, వీటినే దివ్య దర్శన టోకెన్స్ అని కూడా పిలుస్తారు. ఈ టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయానికి ఇస్తున్నారు అంటే గత 3 రోజులుగా కూడా ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు చేంజ్ చేయడం జరుగుతుంది. వేసవి సెలవులు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అర్ధరాత్రి నుంచి అంటే 2 రోజుల ముందుగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్న శ్రీవారి భక్తుల కోసం ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ అర్ధరాత్రి 12 గంటల తర్వాత జారీ చేసేవారు కదండి. ఆ టైమింగ్స్ చేంజ్ చేసిన తర్వాత గత నెల రోజుల్లో కూడా ప్రతిరోజు ఏ ఒక్క రోజు కూడా ఒకే సమయానికి ఈ టోకెన్స్ జారీ చేయడం లేదు. ప్రతిరోజు కూడా టైమింగ్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఆ టైమింగ్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నావో మనకు పక్కన స్లైడ్స్లో కూడా వేసి చూపిస్తాను, చెక్ చేయండి. అయితే జూలై 1వ తేదీ నుండి ప్రతి బుధవారం కూడా గురువారంకి సంబంధించిన ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. అయితే ఈ బుధవారం కంటే ముందు రోజు వరకు కూడా ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ ముందుగా 12 గంటలకు స్టార్ట్ చేసి ఉదయం 4-5 గంటలకు జారీ చేసేవారు. గత వారం అనగా ఈ వారం 21, 20 తేదీలలో ఉదయం 4 గంటలకు 5 గంటలకు ఈ టోకెన్స్ జారీ చేయడం మొదలుపెట్టేది టీటీడీ. ఈ జారీ చేయడం మొదలుపెట్టిన తర్వాత కేవలం గంట నుంచి గంటన్నర లోపే ఈ టోకెన్స్ అయిపోయేవి. అయితే 22వ తేదీ అనగా బుధవారం రోజు 23వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను జారీ చేయలేదు కాబట్టి మళ్ళీ 23వ తేదీ 24వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఎప్పుడు ఇచ్చారంటే మధ్యాహ్నం 3 గంటలకు జారీ చేయడం జరిగింది. అంటే మంగళవారం వరకు ఉదయం 4 గంటలకు 5 గంటలకు ఇచ్చే టోకెన్స్ను బుధవారం రోజు రద్దు చేయడం జరిగింది. గురువారం రోజు మళ్ళీ శుక్రవారానికి సంబంధించిన టోకెన్స్ను మధ్యాహ్నం 3 గంటలకు జారీ చేయడం జరిగింది. ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ను 8,000 టోకెన్స్, అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్స్ 2,000 టోకెన్స్ను జారీ చేయడం జరిగింది. ఈ టోకెన్స్ మనకు ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ కేవలం గంటలోనే కంప్లీట్గా అయిపోవడం జరిగింది. దివ్య దర్శన్ టోకెన్స్ గంట 20 నిమిషాల్లో కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఇక జూలై 24వ తేదీన 25వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను మధ్యాహ్నం 1 గంటలకు జారీ చేయడం మొదలు పెడితే 2 గంటల 10 నిమిషాల లోపు ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ కంప్లీట్గా అయిపోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ ప్రతిరోజు కూడా ఒకే సమయానికి జారీ చేయడం లేదు. ఏ 2 రోజులు కూడా ఒకే సమయానికి జారీ చేయడం లేదు. ప్రతిరోజు ఈ టైమింగ్స్ అనేది చేంజ్ చేస్తూనే ఉన్నారు గత నెల రోజులుగా కూడా. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ పొందాలనుకుంటున్నారో వారు ఉదయం 5-6 గంటలలోపే తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా మీకు టోకెన్ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు ఏ సమయానికి ఇస్తారో ఖచ్చితంగా మనం ప్రెడిక్ట్ చేయలేం. కాబట్టి ఉదయం 5-6 గంటలలోపే తిరుపతికి చేరుకుంటే ఖచ్చితంగా టోకెన్ దొరికే అవకాశాలు ఉంటాయి. 24వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు ఇచ్చిండ్రు కాబట్టి మళ్ళీ 25వ తేదీన సేమ్ టైం అయ్యే సమయానికి ఇస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే భక్తుల రద్దీని బట్టి ఈ టైమింగ్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. 25 మరియు 26వ తేదీ 2 రోజులు కూడా మనకు వీకెండ్ శనివారం, ఆదివారం వస్తాయి కాబట్టి భక్తుల రద్దీ పెరుగుతుంది. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల నుంచి జారీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు తిరుపతి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
ఇక ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు కూడా శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ 3 చోట్ల కలిపే 8,000 నుంచి 12,000 టోకెన్స్ వరకు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 చోట్ల కూడా అన్ని టోకెన్స్ ఒకే సమయానికి జారీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక సమయానికి జారీ చేయడం జరగదు కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఎవరైతే శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ భక్తుల కోసం దివ్యదర్శన్ టోకెన్స్‌ను భూదేవి కాంప్లెక్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌కు ప్రత్యేక కౌంటర్స్, అదేవిధంగా శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం దివ్యదర్శన్ టోకెన్స్ సెపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్‌కి సెపరేట్ టోకెన్స్ ఇస్తారు. ఈ కౌంటర్‌లో సెపరేట్ టోకెన్స్ ఇస్తారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక ఈ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకునే శ్రీవారి భక్తులకు ప్రస్తుతం ఎలాంటి టోకెన్స్ జారీ చేయడం లేదండి. గత 2, 3 సంవత్సరాలుగా ఎలాంటి టోకెన్స్ జారీ చేయడం లేదు. ప్రత్యేకంగా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం. ఇక అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారు ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్ తీసుకొని వెళ్ళవచ్చు. లేదా ఏదైనా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆల్రెడీ బుక్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు. లేదా ఎలాంటి దర్శన టికెట్ లేని వారైనా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు. అయితే ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాల్సి ఉంటుంది. వారు నేరుగా కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. వారికి దర్శనం ఏ రోజు డేట్ ఇస్తారో అదే రోజు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది వారు తీసుకున్న టోకెన్ను. కాబట్టి ఖచ్చితంగా వారు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అదే ఎస్ఎస్‌డి సర్వదర్శన టోకెన్ తీసుకున్న భక్తులైతే నేరుగా కొండపైకి ఏ విధంగా వెళ్ళొచ్చు. బస్‌లో వెళ్ళవచ్చు, ప్రైవేట్ వెహికల్‌లో వెళ్ళొచ్చు, లేదా వాళ్ళ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ వెళ్ళవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు, లేదా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎస్ఎస్‌డి సర్వదర్శన టోకెన్ మరియు దివ్యదర్శన టోకెన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ గానీ, జిరాక్స్ గానీ క్యారీ చేయవలసి ఉంటుంది. మొబైల్‌లో చూయిస్తే కౌంటర్ దగ్గర ఈ టోకెన్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ ఒరిజినల్ గానీ, లేదా జిరాక్స్‌లో మీ పేరు, మీ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ క్లియర్‌గా ఉండేటట్టు తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు టోకెన్ ఇస్తారు. మొబైల్‌లో చూపిస్తే ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు కాబట్టి 12 సంవత్సరాల లోపు వారు క్యూ లైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు 10 మంది వెళ్తే 10 మంది అందరూ కూడా లైన్‌లో వెయిట్ చేసి ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి ఆధార్ కార్డ్ వారే క్యారీ చేసి ఆధార్ కార్డ్ ఇచ్చి తర్వాత మీ ఫోటోని బయోమెట్రిక్ ద్వారా ఫోటో దింపి మీకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరి టోకెన్ వారికే ఇస్తారు కాబట్టి అందరూ కూడా లైన్‌లో వెళ్ళి ఎవరి టోకెన్ వారే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతమంది వెళ్తే అంతమంది కూడా లైన్‌లో వేచి ఉండి దర్శన టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదే 12 సంవత్సరాల లోపు వారికైతే ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు. కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా వారు ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ కోసం. ఇక ఈ టోకెన్ తీసుకున్న తర్వాత ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకున్న వారు కొండపైకి ఏ విధంగా వెళ్ళొచ్చు. అదే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ వారు తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు అలో చేయడం జరుగుతుంది భక్తులను. ఇందులో 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2:30 గంటల వరకే అలో చేయడం జరుగుతుంది. 2:30 తర్వాత 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని అలో చేయరు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా మధ్యాహ్నం 2:30 లోపే ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మిగతా అందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9:30 గంటల వరకు అలో చేస్తారు. మధ్యాహ్నం 2:30 తర్వాత గుంపులుగా ఉంటేనే అలో చేయడం జరుగుతుంది. ఇద్దరు ముగ్గురు ఉంటే అలో చేయరు. ఎక్కువ మంది గ్యాదరింగ్స్ వెళ్తా ఉంటేనే అలో చేయడం జరుగుతుంది. అదే శ్రీవారి మెట్టు మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అలో చేయడం జరుగుతుంది. అదే 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2:30 గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. 2:30 తర్వాత చిన్నపిల్లల్ని అలో చేయరు. ఇక్కడ కూడా 2:30 తర్వాత గుంపులుగా వెళ్తేనే అలో చేయడం జరుగుతుంది. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్‌లైన్‌లో రూమ్స్ ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఈ రూమ్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఆ రోజుకి సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూగా రూమ్స్‌కి సంబంధించిన టోకెన్స్ ఇస్తారు. ఉదయం 5 గంటల నుంచే ఈ రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. రూమ్స్ పొందాలి అంటే 21 సంవత్సరాల లోపు వారికి రూమ్ ఇవ్వరు. మరియు ఒక్కరికి రూమ్ ఇవ్వరు. అదేవిధంగా పెళ్లి కాని వారికి కూడా రూమ్ ఇవ్వరు. పెళ్లి కాని కపుల్స్‌కు రూమ్ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా గత 30 రోజులుగా ఒకవేళ మీరు గనక రూమ్ తీసుకొని ఉంటే మీకు కూడా మళ్ళీ రూమ్ ఇవ్వడం జరగదు. రూమ్ అయినా
ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ అయినా, అదేవిధంగా రూమ్ దొరకకపోతే లాకర్ తీసుకోవాలన్నా కూడా మీ ఆధార్ నెంబర్తో మీకు రూమ్ లాకర్ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. రూమ్ తీసుకోవాలంటే మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో అదే మొబైల్ నెంబర్కి మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో మెసేజ్ వస్తుంది. కాబట్టి మీకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉన్న వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇస్తే మీకు రూమ్ సంబంధించిన మెసేజ్ రావడం జరుగుతుంది, రూమ్ ఎక్కడ మీకు అలాట్ అయిందనేది. దీనికోసం భక్తులు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 2-3 గంటల నుంచే లైన్లో వేచి ఉంటారు. కాబట్టి ఉదయం తొందరగా ఎర్లీగా చేరుకుంటే ఖచ్చితంగా రూమ్ దొరికే అవకాశాలు ఉంటాయి. అదే మధ్యాహ్నం సాయంత్రం వెళ్తే రూమ్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఉదయం వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రతిరోజు కూడా 1200 నుంచి 2000 రూమ్స్ వరకు జారీ చేయడం జరుగుతుంది. ఆ రోజు సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయ్యే వరకు మీరు లైన్లో వేచి ఉండి రూమ్ తీసుకున్న తర్వాత రూమ్ స్లాట్కి సంబంధించిన ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ తీసుకున్నప్పటి నుంచి మీకు గంట నుంచి 2 గంటల లోపు రూమ్ అలౌట్ చేయడం జరుగుతుంది. మీకు ఇచ్చిన టోకెన్ పైన ఒక స్లాట్ నెంబర్ ఉంటుంది. ప్రస్తుతం ఏ స్లాట్ నెంబర్కి రూమ్ అలౌట్ అవుతుందో అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి టీవీలో చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే మీకు సంబంధించిన మీ స్లాట్ యొక్క నెంబర్ అక్కడ చూపించింది అనుకోండి, ఆ స్లాట్ ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, ఒకవేళ మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ రాకపోతే సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్లో స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటి కోసమే మీ దగ్గర ఉన్న టోకెన్ ఉంది కదండి, ఆ టోకెన్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అక్కడ స్కాన్ చేస్తే రూమ్ ఎక్కడ అలాట్ అయిందో చూపిస్తుంది ఆ మిషన్లో. మీ మొబైల్లో ఆ ఫోటో తీసుకొని మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అక్కడికి వెళ్తే రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే, మెసేజ్ వస్తే మెసేజ్ చూపిస్తే మీకు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రూమ్ అలాట్ అయిన తర్వాత 2 గంటల లోపు రూమ్లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ చెక్ ఇన్ అవ్వకపోతే రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అలాట్ చేసే దగ్గర ఎలాంటి అమౌంట్ తీసుకోరండి. మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో, ఏ సత్రంలో అలాట్ అయిందో అక్కడ మాత్రమే మీకు రూమ్ రెంట్. ఒకవేళ 50 రూపీస్ రూమ్ అలాట్ అయింది అనుకోండి, 50 రూపీస్ రూమ్, 100 రూపీస్ అలాట్ అయింది అనుకోండి, 100 రూపీస్ రూమ్ ప్లస్ కాస్ట్ అండ్ డిపాజిట్ అమౌంట్ 500 రూపీస్ తీసుకుంటారు. మళ్ళీ మీరు రూమ్ వేకేట్ చేసినప్పుడు మీకు అమౌంట్ రిఫండ్ అవుతుంది మీ అకౌంట్కి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఒకవేళ మీకు రూమ్ లేట్గా వెళ్ళారు, రూమ్ దొరకలేదు అనుకోండి, సిఆర్ఓ ఆఫీస్ సరౌండింగ్లోనే మనకు పిఏసి 1, పిఏసి 2, పిఏసి 3, పిఏసి 5 మరియు పద్మనాభ నిలయం, ఈ విధంగా మొత్తం 5 లాకర్స్ కౌంటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఉచిత లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద హాల్స్ మరియు లాకర్స్ సామాను భద్రపరచుకోవడానికి లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. అక్కడ మనకు చాప దుప్పటి కూడా ఇవ్వడం జరుగుతుంది, మనం ఒరిజినల్ ఆధార్ కార్డు వాళ్ళకి ఇస్తే. అదేవిధంగా ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. పిఏసి 1, పిఏసి 2, పిఏసి 3, పిఏసి 5 మరియు పద్మనాభ నిలయం ఇవన్నీ కూడా సిఆర్ఓ ఆఫీస్ మరియు బాలాజీ బస్టాండ్కు దగ్గరలోనే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. కాబట్టి ఎవరైతే రూమ్ దొరకలేదో ఉచిత లాకర్స్లో మీకు లాకర్ తీసుకోవాల్సిందే.